హాయ్ ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ నరేష్ మామ్లే, జనరల్ ఫిజిషియన్, వెల్ హాస్పిటల్స్ రేపేట్. ఈరోజు మనం రీసెంట్గా న్యూస్లో ఉన్నాం. కాకినాడలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసేసి వాళ్ళు చేసుకునే కుకింగ్లో అంటే పప్పులో మిగత చెట్టు యొక్క పువ్వు వేసి తినడం వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. కాబట్టి ఈ మధ్య ఎవరి చేతులు చూసిన మొబైల్ ఉండడం, దాంట్లో సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూసేసి ఫాలో అవ్వడం. కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని లేదా కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకొని రకరకాల హెల్త్ సంబంధించిన వీడియోలు చేయడం, అలానే హెల్త్ టిప్స్ ఇవ్వడం, అలానే కొన్ని యాక్టివిటీ చేస్తే బరువు తగ్గుతారని చెప్పేసి అవి వీడియోలు చేసి పోస్ట్ చేయడం. ఇవన్నీ మనం చూసేసి కొంతమంది ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ ప్రాణం ఇది కూడా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఆ వీడియోలో హెల్త్ టిప్స్ కానీ హెల్త్ వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పర్ట్సా కాదా, లేదా వారికి సరైన అవగాహన ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగనే ఎవరు ఖాళీగా ఉంటారో వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేసేసి దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని లేదా కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోవడం. ఇలాంటి హెల్త్ వీడియోస్ అంటే కొంతమంది మెంతులు తినడం వల్ల హెల్త్ బాగుంటుందని చెప్పడం, కొంతమంది కొబ్బరి నూనె తాగడం వల్ల క్యాన్సర్స్, షుగర్స్ నయమవుతాయి అని చెప్పడం. ఇలాంటివే కాకుండా రకరకాల యాక్టివిటీ చేయడం వల్ల కూడా మనకి హెల్త్ బాగుంటుందని చెప్పడం. అవి మనం ఫాలో అవ్వడం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలని ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్స్ కాదా లేదా అథెంటికేటెడ్ కాదా లేదని ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే ఫాలో అవ్వండి. అలాగనే ఇప్పుడు ఆ కాకినాడలో ఒక ఫ్యామిలీ మెత్త పువ్వు అంటే ఆ మెత్త చెట్టు యొక్క పువ్వులు తినడం వల్ల సీరియస్ కాంప్లికేషన్స్ రావడం, ఒక్కోసారి చనిపోవడం కూడా జరగవచ్చు. దీనికి ఈ ఇన్ఫ్లుయెన్సే కారణం. దానికి మనం ఎవరిని కూడా ఆన్సర్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉంటే మాత్రమే ఈ హెల్త్ పరంగా వీడియో చేయడం, దాన్ని పోస్ట్ చేయడం అని చేస్తే చాలా బెటర్. మనం ఈ ఎగ్జాంపుల్ని ఐడెంటిఫై చేస్తే ఉమ్మెత్త చెట్టు అనేది దానిలో ఉన్న ప్రతి పార్ట్ కూడా పాయిజనస్. దాని రూట్స్ అంటే వేర్లు కానీ లేదా దాని ఆకులు కానీ లేదా ఫ్లవర్స్ పూలు కానీ ఏదైనా కూడా మన బాడీకి యాక్సిడెంటల్ కానీ లేకపోతే మనము ఏదో విధంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల మనకి హెల్త్ పరంగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, డయోసిన్ అని, ఎట్రోపిన్ అని ఇలాంటివి ఏం చేస్తాయంటే ఆ బాడీలో ఉన్న కెమికల్ రియాక్షన్స్ అయిపోయి అంటే మనకి నర్వస్ సిస్టంలో మనకి న్యూరోమస్కులర్ జంక్షన్స్లో రిసెప్షన్స్ బ్లాక్ చేయడం వల్ల మనకి చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మౌత్ డ్రై అవ్వడం, ఫీవర్ రావడం, అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, అలాగనే మూత్రం అంటే పాస్ కాకుండా అంటే బ్లాడర్ ఫుల్ అవ్వడం, అంటే యూరిన్ రిటెన్షన్ అవ్వడం, అలాగనే హెడేక్ రావడం, హాలుసినేషన్స్, ఒక్కోసారి ఫిట్స్ అండ్ మనకి కోమాలోకి వెళ్ళి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కూడా మనము ఈ ఉమ్మెత్త చెట్టు యొక్క పూలు కానీ ఆకులు కానీ లేదా ఉమ్మెత్త దానికి సంబంధించిన ఏదైనా మన బాడీలోకి వెళ్ళిన 60 minutes తర్వాత దాని ప్రభావం చూపే ఛాన్సెస్ అంటే జస్ట్ 1 hourలోనే దాని ప్రభావం చూపేసి చివరికి ప్రాణం మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాలో వచ్చే హెల్త్ వీడియోస్ కానీ హెల్త్ టిప్స్ కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్ కానీ ఖచ్చితంగా మీరు దాన్ని అది కరెక్టా కాదా లేదంటే డైరెక్ట్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని కానీ లేదా ఎక్స్పర్ట్స్ని కానీ కలిసి మీరు హెల్త్ సంబంధించిన ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ.